యూ నో సాంబార్ ప్రీమిక్స్ పౌడర్‌తో ఈ సాంబార్‌ని చేశాను. పప్పు నానబెట్టి ఉడికించే పని లేకుండా, చింతపండు కూడా నానబెట్టే అవసరమే లేదండి. సాంబారు సింపుల్ టిప్స్‌తో మీకు కూడా చెప్పేస్తాను. బ్యాచిలర్స్‌కి గానీ, మార్నింగ్ మామ్స్‌కి గానీ శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది. ముందుగా 1 కప్పు కందిపప్పు, 3 స్పూన్స్ వచ్చి పెసరపప్పు, 2 స్పూన్స్ పచ్చెనపప్పు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ధనియాలు, మిరియాలు, మెంతులు వేసుకొని, అలాగే ఎండుమిర్చి కూడా ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకొని, పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు చింతపండు కూడా ఏసి మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సాంబార్ కోసం నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కల్లుప్పు వేసుకున్నాను. అలాగే వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకొని, వాటర్ తగినంత యాడ్ చేసుకొని మరిగాక, మనం ప్రిపేర్ చేసుకున్న ప్రీమిక్స్ పౌడర్‌ని 4-5 స్పూన్స్ వేసుకొని, కారం తగినంత, అలాగే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని, ఒక 5 మినిట్స్ మరిగించాక సాంబార్ పొడి ఏసుకోవాలి. లాస్ట్‌గా కొంచెం బెల్లం, కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీ సాంబార్ రెసిపీ రెడీ. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.